ప్రపంచం మరో భీకర యుద్ధం ముంగిట నిలబడిందా? అగ్రరాజ్యం అమెరికా గురి ఇప్పుడు ఇరాన్ వైపు మళ్ళిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ లో ఉంటున్న భారతీయ పౌరులు వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అటు ట్రంప్ హెచ్చరికలు, ఇటు ఇరాన్ అంతర్గత నిరసనలు వెరసి పశ్చిమాసియా ఒక అగ్నిగుండంలా మారింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ఉధృతమవుతున్న వేళ ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా ఏ క్షణమైనా సైనిక దాడులు చేయవచ్చనే అనుమానాలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీ జారీ చేస్తూ ఇరాన్లో ఉన్న భారత పౌరులు అందుబాటులో ఉన్న అన్ని రవాణా మార్గాల ద్వారా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించింది. విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, కమర్షియల్ విమానాలు సహా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాయబార కార్యాలయం కోరింది. భారత ప్రభుత్వం తమ పౌరుల భద్రతా విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే జనవరి 5న ఒక అడ్వైజరీ జారీ చేసింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో అదే సూచనలను మరోసారి పునరుద్ఘాటించింది. భారత పౌరులు మాత్రమే కాకుండా భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిరసనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక మీడియా అప్డేట్లను నిరంతరం గమనించాలని, రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండాలని విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాస్పోర్టులు, ఇతర గుర్తింపు పత్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీని సంప్రదించాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన ఇచ్చిన 15 రోజుల గడువు ఇప్పుడు ఇరాన్ పాలకులకు నిద్ర పోగొడుతోంది. అణు ఒప్పందంపై చర్చలకు రావాలని పదే పదే హెచ్చరిస్తూ 15 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రాంతీయ అస్థిరతకు కారణమవుతోందని, దానిని ఇకపై సహించబోమని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సైనిక సమీకరణగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇది కేవలం మాటల యుద్ధం కాదనే సంకేతమిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం అంతర్జాతీయంగా ఎప్పటినుంచో వివాదాస్పద అంశంగా ఉంది. యురేనియం శుద్ధిని పెంచడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే అది తమ ఉనికికే ముప్పు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందువల్ల అమెరికా తీసుకునే ఏ సైనిక చర్యకైనా ఇజ్రాయెల్, కొన్ని అరబ్ మిత్ర దేశాల మద్దతు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ దౌత్య చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదనే సంకేతాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జెనీవాలో గురువారం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో భేటీ అవుతానని, దౌత్యపరమైన పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అమెరికా వైపు నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. ట్రంప్ యంత్రాంగం ఇప్పటి వరకు చర్చల పురోగతిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మౌనం కూడా అనుమానాలకు తావిస్తోంది. చర్చలు విఫలమైతే బాంబులు కురవడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేసింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, దౌత్యమే ప్రధాన మార్గమని పేర్కొంది. కానీ భౌగోళిక రాజకీయాల్లో మాటలకు, సైనిక కదలికలకు మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఒక చిన్న సంఘటన పెద్ద ఘర్షణకు దారితీయవచ్చు. అందుకే ప్రపంచ దేశాలు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ అంతర్గత పరిస్థితులు కూడా ప్రస్తుతం స్థిరంగా లేవు. జనవరి ప్రారంభంలో జరిగిన హింసాత్మక నిరసనలను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. పలువురు నిరసనకారులు మరణించగా అనేక మందిని నిర్బంధించారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం వ్యతిరేక నిరసనలు చెలరేగుతున్నాయి. సుమారు 6 వారాల క్రితం మరణించిన నిరసనకారుల స్మారకార్థం టెహ్రాన్ సహా పలు నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ప్రదర్శనలు చేపట్టారు. కొన్ని చోట్ల ప్రభుత్వ మద్దతుదారులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో దేశంలో అంతర్గత అస్థిరత, బాహ్య ఒత్తిడి రెండూ కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి.
ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీని సీరియస్గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఏ చిన్న ఉద్రిక్తత అయినా అంతర్జాతీయ ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వాణిజ్య మార్గాలు దెబ్బతినవచ్చు. భారతీయుల భద్రత అత్యంత ప్రాధాన్యమైన అంశం. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ సూచనలు జారీ చేశారని అంటున్నారు. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైంది. ట్రంప్ డెడ్ లైన్ దగ్గర పడుతుండడం, భారత్ తన పౌరులను వెనక్కి పిలవడం చూస్తుంటే గాలిలో యుద్ధమేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గురువారం జెనీవాలో జరిగే చర్చలే ఈ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. కానీ అప్పటి వరకు ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచ రాజకీయాల్లో మరో పెద్ద సంక్షోభం ముంచుకొస్తుందా లేక దౌత్యంతోనే పరిష్కారం లభిస్తుందా అన్నది త్వరలోనే తేలనుంది.